ఆఫర్స్ ఎన్ని షాప్‌లోనైనా రానివ్వండి, కంకటాల సేల్‌కి ఒక రేంజ్ ఉంటది అని నా క్వాలిటీ, మంచి బోర్డరు, రిచ్ లుక్కు, తక్కువ రేట్‌కే వచ్చింది. కాంతా వర్క్ వచ్చింది. నాకు కాంతా వర్క్ అంటే చాలా ఇష్టం. ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైనా ఇష్టమే. క్రీమ్ కలర్ కాంబినేషన్‌లో వచ్చింది. మధ్యలో ఇలా జరీ చీర మధ్యలో టోటల్‌గా ఇలా వచ్చిందన్నమాట. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు. నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, ఇంకా సేల్ వచ్చేసింది. కంకటాల అప్ టు 60% ఆఫర్ సేల్, ఆషాఢం సేల్ అనమాట. ఆఫర్స్ ఎన్ని షాప్‌లోనైనా రానివ్వండి, కంకటాల సేల్‌కి ఒక రేంజ్ ఉంటుంది అని నా అభిప్రాయం. ఎందుకు అలా అంటున్నాను అంటే, నేను బాగా గమనించింది కొన్ని సంవత్సరాలు బట్టి, ఒక 10 ఏళ్ల బట్టి ఇది సేల్ నడుస్తూ ఉంది, పెడతా ఉన్నారు. 10 ఏళ్ల బట్టి నేను గమనిస్తున్నది ఏంటంటే, చాలా షాపుల్లో చాలా 50% సేలు, 50% డిస్కౌంటు, 70% డిస్కౌంటు, 40% డిస్కౌంట్ అని పెట్టినా కూడా వాళ్ళకి ఆ షాపులకి ఎప్పుడు అంత జనాలు వచ్చేవారు కాదు. ఈ కంకటాల షాపింగ్ సేల్ అంటే చాలు తండోపు తండాలు టెంట్లు వేసేస్తారు. షాప్ ముందైతే టెంట్లు వేసేస్తారు, ఇంకా క్యూ లైన్లు పెడతారు, ఏటేటో చేసేస్తూ ఉంటారు. అంత రష్గా ఉంటుంది అనమాట. సో నేను వెళ్ళాను, సేల్కి వెళ్ళాను. ఫస్ట్ డేనే వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే నేను తొందరగా వీడియో చేయాలి. వీడియో చేస్తే ఎలాంటి కలెక్షన్ ఉన్నదో జనాలకు అర్థమవుతుంది. సో ఒకవేళ నచ్చితే శారీస్ అవి చూస్తారు, రేట్లు అవి ఎలా ఉన్నాయి, ఈసారి వెరైటీ డిజైన్స్ ఏమొచ్చాయనేది అందరికీ అర్థమవుతుందని ముందుగానే వెళ్ళి నేను షాపింగ్ చేసుకొని ఇప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ ఇక ఈ డ్రెస్ కూడా కంకటాల సేల్లో తీసుకున్నదే. ఇలాంటివే 3 తీసుకున్నాను, ఒకటి వేసేసుకున్నాను, ఇంకా 2 ఉన్నాయి. ఈ డ్రెస్ కూడా అక్కడ తీసుకుంది. మరి ఇవి ఎంత పడ్డాయో కూడా చెప్తాను. ఈ డ్రెస్ అయితే నాకు భలే సూట్ అయింది, నాకైతే బాగా నచ్చింది. ఇది నాకు చాలా కంఫర్ట్గా కూడా ఉంది, చాలా సాఫ్ట్గా, లైట్ వెయిట్లో జార్జిట్ అనమాట, ప్యూర్ జార్జిట్. చాలా క్వాలిటీ సూపర్గా ఉంది. నేను ఫస్ట్ ఏమో అనుకున్నాను కానీ వేసుకున్నాక చాలా బాగా నచ్చింది. సో ఈ డ్రెస్సులు ఎంత రేట్ ఉన్నాయో, మిగతా శారీస్ ఎంత రేట్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇంకా ఉంది షాపింగ్, పాపకి లెహంగా ఇంకా కొన్ని తీసుకోవాలి. అవి నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను వాటికి. ఇప్పుడు ప్రస్తుతానికి వీటితో ఇప్పుడు ఏం తీసుకున్నాను అనేది మాత్రమే చూపిస్తున్నాను. ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి, చందేరి. చాందిని కాదు, చందేరి అంటారు. లైట్గా జరీ వర్క్ వచ్చింది, ఇలా జరీ వర్క్ వచ్చింది, ఇలా బుట్ట వచ్చింది, గోల్డెన్ బుట్ట. శారీ అంతా కూడా ఇదే వస్తుంది. ఇది మొత్తం ఓపెన్ చేయబుద్ధి వేయట్లేదు, కానీ మీకోసం ఓపెన్ చేస్తా. ఇలా ఇదిగో చూసారు కదా, అక్కడక్కడ జరీ బుట్ట, చీరంతా అక్కడక్కడ పింక్ బుట్ట వచ్చింది, అలాగే జరీ బుట్ట వచ్చింది. మొత్తం శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. ఇదిగో ఇలా వస్తుంది అనమాట. పళ్ళు వచ్చేసి ఇదండి, పళ్ళు ఇది వచ్చింది. ఇంకా బ్లౌజ్ పీస్ వచ్చేసి పళ్ళు ఇలా వచ్చింది. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది. కానీ నా దగ్గర దీని మీద ఆల్రెడీ పింక్ బ్లౌజ్ ఉన్నది, అది వేసేసుకుంటాను. ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చింది. కానీ నా దగ్గర దీనికంటే మంచి బ్లౌజ్ ఉంది పింక్ది, నేను అది వేసుకుంటాను. మంచి డార్క్ నేవీ బ్లూ కలరు. ఇది వీడియోలో కొంచెం డల్గా కనిపిస్తుంది, కానీ బయట చాలా బాగుంది. దీని ప్రైస్ ఇది 40% డిస్కౌంట్లో 992 రూపీస్ది 595 రూపీస్కి వచ్చిందండి. 595 అంటే 5 రూపాయలు తక్కువ, 600. బాగుంది కదా, 600కి ఈ శారీ చాలా బాగుందని నేను తీసుకున్నాను. ఇది ఏంటంటే పూజలకి రెగ్యులర్గా వారాలప్పుడు ఎక్కువ పూజలు చేస్తా కదా నేను. సో వారాలప్పుడు కట్టుకోవడానికి, పూజలు కట్టుకోవడానికి, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బాగుంటుందని నేను ఇది తీసుకున్నాను. సో సూపర్గా ఉంది కదా, నాకైతే ఇది భలే నచ్చింది. నెక్స్ట్ ఇది ఒకరికి పెట్టాలి. సో పెట్టుబడి చీర కింద, పెట్టుబడి చీర అని నేను అనలేను, కానీ ఇది నాకు నచ్చింది. పెడితే పెడతాను, లేకపోతే నేనే ఉంచేసుకుంటాను అనమాట. ఇది ఈ 2 వైపులా తీసుకున్నాను. పెట్టే అవకాశం వస్తే పెడతాను, పెట్టే అవకాశం రాకపోతే ఇది నేనే కట్టేసుకున్నాను. ఇది కాంతా వర్క్ వచ్చింది బార్డర్. పళ్ళు వచ్చేసి చీర అంతా ఇలాగా కలంకారీ చీరలా వచ్చింది. మళ్ళీ పైన చిన్న షోల్డర్. ఇది పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు.
పళ్ళు వచ్చి ఇది చీర అంతా ఇలా వస్తుంది. చెమ్కి కాంతా వర్క్ వచ్చింది. నాకు కాంతా వర్క్ అంటే చాలా ఇష్టం. ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైనా ఇష్టమే, పిచ్చి. ఎంబ్రాయిడరీ వర్క్స్ అంటే చాలా పిచ్చి. సో ఇంక ఇది చూసి పడిపోయాను అనమాట. ఎంత బాగుంది చూసారా. ఇది చాలా క్లాసీ లుక్ వస్తుంది. ఇది ఫ్యాన్సీ శారీ, పూజలకు కూడా కట్టుకోవచ్చు, ఎందుకంటే అంచు ఉంది, దీనికి అంచు ఉంది. సో పూజలకు కూడా కట్టుకోవచ్చు. ఫ్యాన్సీ శారీ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది అసలు. ఇంక దీని బ్లౌజ్ వచ్చేసి చింతపిక్క రంగులా ఉంది, బ్రౌన్ కలర్లో ఉంది బ్లౌజు. ఇలా ఇగో ఈ బార్డర్ ఇచ్చారు. నాకు ఈ బార్డర్ కూడా వచ్చింది, డబల్ బార్డర్ అంటారు కదా, అది వచ్చింది. బాగుంది డబల్ బార్డర్. సో ఇది బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్. చీరంతా ఇది కాంతా వర్క్ ఇది. ఇంక దీని ప్రైస్ చెప్పేస్తాను. చీరంతా ఇది వస్తుంది, పళ్ళు ఇది వస్తుంది. దీని ప్రైజు 40% డిస్కౌంట్లో 1250 కదా, 750కి వచ్చిందండి. 750 రూపాయలు. బాగుంది, 750కి చాలా బాగుంది. లైట్ వెయిటే, అంత బరువు ఏమీ లేదు, మొయ్యలేనంత బరువు లేదు. అలాగని దీనంత ఆల్మోస్ట్ దీనిలాగే ఉందండి, తేలిగ్గానే ఉంది, బరువు ఏమీ లేదు అసలు. క్యారీ చేసేయచ్చు ఈజీగా, అంటే సమ్మర్లో కూడా క్యారీ చేయొచ్చు అనమాట. అంత బాగుంది ఇది. మంచి క్లాసీ లుక్ వచ్చింది ఇదైతే. ఇంకా నెక్స్ట్ ఇంకొక శారీ ఉంది. ఇది చాలా కాస్ట్ ఈ శారీ, కానీ చూడ్డానికి అలా ఉండదు. కానీ నేను ఈ మధ్య ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటి అంటే కొద్దిగా డిఫరెంట్ శారీస్ కడదాం, కొద్దిగా సాఫ్ట్గా ఉండే శారీస్. అంటే నాకు జార్జెట్ క్లాత్ ఇష్టమే, నాకు అంతగా సూట్ అవ్వదు. సో ఒకసారి ట్రై చేద్దాం. ఇది జార్జెట్ క్లాత్ కాదు, లెనిన్ శారీ. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. కాస్ట్ ఎక్కువైనా సరే కట్టుకుని, యాక్చువల్లీ ఇది మా వారు ఎంచారు, ఎందుకంటే ఆయనకి ఇలాంటివి ఇష్టానికి ఏదోలా ఉండొచ్చు, కట్టుకుంటే మంచి క్లాసీ లుక్ వస్తుందనా అని ఆయన ఎంచారు. ఆయన ఎంచేవన్నీ ఇలా ఉంటాయి, నా సెలక్షన్ అంతా అలా ఉంటుంది. బట్ నాకు కూడా ఎందుకో తీసుకుందామని. ఇది ఎంబ్రాయిడరీ వర్క్, నాకు ఎంబ్రాయిడరీ వర్క్ నచ్చింది కాబట్టి నేను కూడా ఓకే చెప్పాను ఈ శారీకి. ఇది శారీ, ఇది బాటిల్ గ్రీన్ బ్లాక్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. మధ్యలో ఇలా జరీ, చీర మధ్యలో కుచ్చిళ్ళకి ఇలా జరీ వచ్చింది. ఇంకో ఇక్కడ మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇంకా పళ్ళు వరకు ఇదేనండి. ఇంకో ఇది పళ్ళు దగ్గర ఇలా వచ్చింది. అంటే చీర అంతా కూడా ఇంక ఇదే కంటిన్యూ అవుతుంది. ఈ చివరి బార్డర్ మధ్యలో ఈ జరీ ఇది అంతా కూడా ఈ జరీ. బ్లౌజ్ వచ్చేసి ఏనుగులు పిట్టలు ఉన్నాయి దీని మీద. అంటే జరీ మీద ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే వచ్చింది. బాగుంది. ఇది కొంచెం గోల్డ్ కలర్ హెమ్మింగ్ వేసి కుడితే బాగుంటుంది. హెమ్మింగ్ కాదు, అదేంటే గోల్డ్ బార్డర్ వేసి కుడితే ఇది బాగుంటుంది బ్లౌజ్. కొంచెం ట్రెండీగా బ్లౌజ్ ఏమైనా సెట్ చేయాలి, ఆలోచించాలి. ఇది బ్లౌజ్, ఇది శారీ, ఇది రేటు. దీని అసలు రేట్ ఇది 40% డిస్కౌంటే. దీని అసలు రేట్ వచ్చేసి 4325 రూపాయలు ఉంది కదా, డిస్కౌంట్లో 2595, అంటే 2600 అనుకోండి, 5 రూపాయలు తక్కువ, 2600. కానీ చూడడానికి అలా లేదు, కానీ కట్టుకుంటే మంచి క్లాసీ లుక్ వస్తుంది ఇది. ఇలాంటి చీరలు నేను అప్పుడప్పుడు కొద్దిగా ఇలా ఎక్కడో అనిపించినప్పుడు ఓకే చెప్పేస్తాను అనమాట తీయడానికి. ఇంకా నెక్స్ట్ వరలక్ష్మి వ్రతంకి అమ్మవారి దగ్గర పెట్టడానికి శారీ తీసుకున్నాను. ఆ శారీ అయితే ఫుల్గా చూపించలేను, అది మాత్రం నాకు చాలా బాగా వచ్చింది. చాలా మంచి క్వాలిటీ, మంచి బార్డరు, రిచ్ లుక్, తక్కువ రేటుకే వచ్చింది. ఇది కతాన్ సిల్క్ అంటారంటండి. ఇది కతాన్ సిల్క్. యాక్చువల్లీ నాకు పైతాని అంత నచ్చదు. పైతాని ఇప్పుడు వస్తున్నాయి కదా, పైతాని పట్టు, పైతాని బార్డరు, ముంగా బార్డర్, ఏదో ముంగా సిల్క్ బార్డర్ ఏదో అంటారు కదా, అవి ఏమి నాకు నచ్చవు. కానీ ఇది నచ్చింది నాకు. ఈ కలర్ కాంబినేషన్ కానీ, ఈ పువ్వులు కానీ, ఈ బార్డర్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇది అమ్మవారి దగ్గర పెడతాను, అందుకే చాలా జాగ్రత్తగా లాస్ట్లో పెట్టాను. ఇది మళ్ళీ వేరే సపరేట్ కవర్లో మార్చేస్తాను. చీర అంతా ఇదే వస్తుందండి. దీని బ్లౌజ్ కూడా బాగుంది, చూపిస్తాను. చీర అంతా బార్డర్, ఇది చీర ఇలాగా ఫ్లవర్స్ వస్తుంది, ఫ్లవర్స్ మీద సిల్వర్ జరీ కూడా వచ్చింది. కతాన్ సిల్క్ క్వాలిటీ చాలా బాగుంది, చూస్తే తెలిసిపోతుంది కదా. మొత్తం రిచ్ లుక్ వచ్చింది. ఈ పళ్ళు రెడ్ కలర్ వచ్చింది, మంచి చెర్రీ రెడ్ కలర్ పళ్ళు వచ్చింది.
ఇది వీవర్స్లోది కాదు, అంటే ఇప్పుడు సేల్ కోసం పెట్టిన దీంట్లో కాదు, షాపులో వాళ్ళదే. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఫస్ట్ డే వెళ్ళిపోయాను, అంటే ఈరోజు మనకి 24th నుంచి సేల్ స్టార్ట్ అన్నారు కదా, నేను 23కే వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. కాకపోతే కొంతమంది తెలిసిన వాళ్ళు వెళ్తే కొన్ని వాళ్ళ షాప్లో ఉన్నవే కొన్ని ఆఫర్స్ పెట్టేస్తారు అనమాట, 50% ఆఫర్స్ పెట్టేస్తారు. ఆ 50% ఆఫర్ పెట్టిన దాంట్లో నేను తీసుకున్నాను. ఈ దీనికి ఉండే లేబుల్స్ వేరేగా ఉంటాయి, దీనికి ఉండే లేబుల్స్ వేరేగా ఉంటాయి. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా మొత్తం ప్రింట్ వచ్చింది, గులాబీ పువ్వుల ప్రింట్. అలాగే ఇది హ్యాండ్స్కి అనుకుంటా ఈ బార్డర్. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇది వచ్చేసి కరక్కాయ రంగు, ఎల్లో, మస్టర్డ్ ఎల్లో కరక్కాయ రంగులాగా వచ్చేసింది అనమాట. దీని మీద ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్, గ్రీన్ కలర్ లీవ్స్, మంచి కలర్ కాంబినేషన్ అనిపించింది నాకు. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా ఇష్టం. నా దగ్గర ఒక పాతది ఎప్పుడో తీసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను. ఇది బార్డర్. ఇలాంటిది బార్డర్లో ఒక్కసారి కూడా లేదు. సో ఉంటే ఏదో పెళ్ళిళ్ళకి వాటికి కట్టచ్చు, అంటే అమ్మవారి దగ్గర పెట్టేసిన తర్వాత. నేను చెప్పాను కదా వాళ్ళ లేబుల్ వేరేగా ఉంటుందని. ఇది వచ్చేసి 4000 కదా, 2 అంటే 2000కి వచ్చిందండి. ఇది 50%లో ఉన్నాయి. ఈ వాళ్ళ షాపులో ఉంటాయి కదా, వాళ్ళవి పాతవి ఉంటాయి కదా, అవి అయితే అన్నీ 50%. సో అందులో తీసుకున్నది అనమాట. ఇది కొంచెం సెలెక్టివ్గా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి తిరిగి తీసుకున్నాను అనమాట. లాగి కంకటాలకు వెళ్తే ఏంటంటే కొంచెం ఓపిక ఉండాలి, కొద్దిగా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటే మనకి మంచివి దొరుకుతాయి, చాలా మంచివి దొరుకుతాయి. సో ఇది నాకు 2000కే వచ్చేసింది ఈసారి. ఇది 4000 అని ఉంది, దీని మీద 2000 50%లో వచ్చింది. 4000 అయితే నేను అసలు కొన్నాను ఈసారి. వెయిట్ కూడా బాగానే ఉంది, లైట్ వెయిట్. నెక్స్ట్ ఇటువంటి టాప్స్ తీసుకున్నాను అన్నాను కదా, అందులో ఒకటి రెడ్, నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో ఇలా వచ్చింది డిజైన్, అది ఇలా వచ్చింది. దీనికి మ్యాచింగ్ తగ్గట్టుగా బీట్ వర్క్ ఇక్కడ ఇలా అదేంటి ఆలియా కట్ అంటారు కదా, అది హ్యాండ్స్ ఇలాగే 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. ఇలా ఉంది. సైడ్ కట్స్ అవి ఉన్నాయి, లైనింగ్ అది ఉంది. మంచి జార్జెట్ క్లాత్. ఇది 30% వచ్చిందండి, ఎక్కువ డిస్కౌంట్ ఏం రాలేదు. 900ది 630 రూపీస్. ఈ టాప్స్ అన్నీ కూడా 630 అన్నీ కూడా. ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇది కూడా షైనీగా ఉంది, మరి వీడియోస్లో ఎలా కనిపిస్తుందో ఏమో తెలియదు కానీ ఇది కూడా షైనీగా ఉంది. బ్లాక్ అండ్ సిమెంట్ కలరు. ఇది ఆలియా కట్టే వచ్చింది. ఇది 3/4 హ్యాండ్స్ వచ్చింది. ఇది సైడ్ స్లిట్స్ చాలా ఎక్కువ బాగా ఇచ్చాడు, స్లిట్ లెంత్. సో ఇది ఇలా వచ్చింది. టోటల్గా డ్రెస్ ఎలా ఉంది ఇప్పుడు నేను వేసుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ఇగోటండి ఇలా వచ్చింది. ఇలా సైడ్ స్లిట్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇలా మొత్తం టోటల్గా ఇలా వచ్చింది అన్నమాట. సో అవండి వాళ్ళకి తీసుకున్నాను. అంటే వేరే ఇంకొక 2 తీసుకున్నాను కానీ అవి పంపించేసాను వేరే రిలేషన్స్కి, ఒక 2కి పంపించాను. సో ఇంకా అదండి, ఇంకా 2 శారీస్ తీసుకున్నాను. అవి కొంతమందికి రిలేషన్స్కి ఇచ్చాను అనమాట, అంటే పెట్టాలా కదా, సో ఇచ్చాను. మిగతావి ఇవి ఉన్నాయి. ఇంకా పాపకి లెహంగా ఇంకొక 2 చీరలు కావాలి నాకు, సో అవి కూడా తీసుకుంటాను. చాలా రోజుల తర్వాత షాపింగ్ చేశాను, అందుకే ఇంత ఎగ్జైట్ అవుతున్నాను. సో అదండి వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక శారీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మరొక వీడియో చేస్తాను. కంకటాల షాపింగ్కి వెళ్ళాలంటే కొంచెం ఓపిక్గా తెలివిగా ఆలోచించి తీసుకోండి, మంచి బట్టలు అయితే కుదురుతాయి శ్రావణ మాసానికి. సో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.